సహోదరునికి విరుద్ధంగా మరొక సహోదరుడు మాట్లాడకూడదు. తప్పు చేస్తున్నారు, మీకు బైబిల్ రాదు. గుడికొస్తున్న ఒక సహోదరుడు గురించి గుడికొస్తున్న మరొక సహోదరుడు తప్పుడుగా మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు. ఒకవేళ నువ్వు అలా మాట్లాడావా, బైబిల్కి విరుద్ధంగా నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అంటున్నాడు. ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు ఏం రాదు బైబిల్. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి. ఇగో ఇతని గురించి నేను విరోధంగా మాట్లాడకూడదు, నా గురించి ఇతను విరోధంగా మాట్లాడకూడదు, అతని గురించి ఇతను విరోధంగా మాట్లాడకూడదు. కారణం, అందరు గుడికొచ్చిన ఒకే దైవ కుటుంబం. సహోదరులు మీరంతా, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు మీరంతా ఒక దైవ కుటుంబం. ఒకడికి విరోధంగా ఒకడు ఏం చేయకూడదట, మాట్లాడకూడదు. అతని తప్పులను వెత్తకూడదు, అతని పాపాలను వెత్తకూడదు, అతని పరువును తీయకూడదు, నీ పరువు అతను తీయకూడదు. ఒకడికి ఒకడు బహిరంగంగా పబ్లిక్ గా దూషించుకోవడాలు, ద్వేషించుకోవడాలు, ఏమంటే ఇలా ఫైటింగ్లు చేసి